హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజిఆర్ కుకింగ్ వరల్డ్. ఈరోజు మనం చేయబోతున్నాం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మటర్ మసాలా. దీనికి కావలసిన పదార్థాలు: ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీరు, పచ్చి బఠానీలు, కట్ చేసుకున్న టమాటోలు, కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, దాంతోపాటు మసాలా దినుసులు. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఈ కట్ చేసుకున్న పన్నీర్ మొత్తాన్ని దాంట్లో వేసుకొని గోల్డిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పన్నీర్ ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అదే ఆయిల్లో వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి కొద్దిగా మగ్గిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్ని కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా నీట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఈ మొత్తాన్ని మనం మిక్సీలో వేసుకొని నీట్గా పేస్ట్ చేసుకోవాలి. ఆ టైంలోనే పచ్చి బఠానీలను మనం స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఈ బాయిల్ చేసుకున్న బఠానీలు, దాంతోపాటు ఈ మిక్సీకి పట్టుకున్న మసాలా పేస్ట్ని దాంట్లో వేసుకొని కాసేపు మనం అలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత దీనికి మనం కొద్దిగా పసుపు, కారము, ధనియాల పొడి వేసుకొని ఈ మిశ్రమాన్ని నీట్గా కలుపుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ కలిపిన మసాలా మిశ్రమానికి ఒక గ్లాసు వాటర్ యాడ్ చేసుకొని దీన్ని మనం నీట్గా పచ్చి వాసన పోయేంత వరకు అలాగే బాయిల్ చేసుకోవాలి. మసాలా నీట్గా బాయిల్ అయిపోయిన తర్వాత దగ్గర పడ్డాక ఫస్ట్లో ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు, దాంతోపాటు కొద్దిగా బటరు ప్లస్ కొత్తిమీర వేసుకొని కలిపేసుకుంటే మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోతుంది.
ఇదిగో చూడండి, మన పన్నీర్ కర్రీ రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్లో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BGR కుకింగ్ వరల్డ్. థ్యాంక్ యూ.